కుప్పం టూర్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడి నుంచైనా ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేసేలా జననాయకుడు పోర్టల్ని అందుబాటులోకి తెచ్చారు. మరి జననాయకుడు పోర్టల్ స్పెషల్ ఏంటి చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కుప్పం ఆఫీసు నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి, సీఎం ఆఫీసుకు, ఎమ్మెల్యే ఆఫీసుకు సమస్యలను, ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా జననాయకుడు పోర్టల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ దగ్గరకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలు, నేతల సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా జననాయకుడు పోర్టల్ను రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, అన్ని ప్రాంతాలతో సమానంగా, అవసరమైతే మిన్నగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు సీఎం చంద్రబాబు. మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం.